హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి యోగా. సో టుడే యోగా అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. చూడండి మా పిల్లలు జిమ్ చేస్తున్నారు. సో పీజీలో జిమ్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో మొత్తం వచ్చేసి ఎక్విప్‌మెంట్స్ నేను చాలా సార్లు చూపించాను. కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి సో మొత్తం అయితే వీడియో అయితే తీస్తున్నాను. చూడండి థ్రెడ్ మీద అయితే గనక మా బాబు చాలా స్పీడ్ పెట్టేశాడు. అది చాలా స్పీడ్‌గా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా! దానిపైన నిలబడుకొని మళ్ళీ స్లో చేసుకుంటాడు. కానీ ఇలా థ్రెడ్‌మిల్‌తో కొంచెం వర్కౌట్ చేసేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కిడ్స్ అయితే ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నేను ఒకసారి అయితే ట్రై చేశాను. కానీ స్పీడ్ పెంచేసాను రన్ చేస్తాని. కానీ బై మిస్టేక్ అయి పడిపోతే గనుక దెబ్బలు తగులుతాయి. సో అందుకోసం అని చెప్పేసి దానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ అనేది మీ షర్ట్ బటన్‌కి పెట్టేసుకోండి. సో అది ఎప్పుడైతే రిమూవ్ అవుతుందో అప్పుడు అదే ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోతుంది. సో అందుకే ఎప్పుడు తెలియని పని అయితే అసలు చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ పెట్టేశాడు మా చిన్న బాబు. మా పెద్ద బాబు నేను అంత రన్నింగ్ చేయలేనని చెప్పేసి కొంచెం స్లోగా చేస్తున్నాడు. సో మొత్తం అయితే ఇలా ఉంటుంది. సో ఈ మధ్య కొంచెం వర్కౌట్స్ అనేటివి ఎక్కువ చేస్తున్నారు. అందుకే ఇవి కొంచెం చూడండి కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి. అంతకుముందు అయితే బాగా నీట్‌గా వేశాను. ఇప్పుడు కొంచెం సర్దా అది. టైం అయితే అసలు దొరకడం లేదు. యోగా మ్యాటు, తర్వాత వచ్చేసి థ్రెడ్‌మిల్, ఇదొచ్చేసి బెంచ్ ప్రెస్ అంట. నేనైతే ఒక 3, 4 టైమ్స్ విన్నాను. అయినా గుర్తుకుండడం లేదు. బెంచ్ ప్రెస్ అంటే దానిపైన పడుకొని మన చేతో స్టిక్ లాగా ఉంటుంది కదా! ఇటు సైడు, అటు సైడు వెయిట్ పెట్టేస్తాం. సో దాన్ని పట్టుకొని వెయిట్ అనేది ఎత్తుతారంట. సో నేనెప్పుడు చూడలేదు. ఇంకా అదైతే ఆ ఎక్విప్‌మెంట్స్ అయితే ఇంకా తీసుకోలేదు. అండ్ ఇక్కడ కాటేషన్ చూపిస్తున్నాను నేను. సో మొన్ననే వేయించాను. ఆ డోర్ అనేది వెయ్యడం, తీయడంతో కొంచెం అది మిస్టేక్ అయిందనమాట. సరిగ్గా అదే పడడం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వీళ్ళు ఫుడ్ అయితే తింటున్నారు. సో టైమ్ టు టైమ్ నేను కూడా వచ్చాను. నాకు కూడా ఆకలిగా ఉందని చెప్పేసి నేనైతే ఫుడ్ పెట్టుకున్నాను. వీడియో తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి కూడా తినిపిస్తూనే ఉన్నాను. మొత్తం డైనింగ్ హాల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఇక్కడైనా తింటారు. లేదంటే ఇంకా వాళ్ళ రూమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడైనా తింటారు. వాళ్ళ ఇష్టం అనమాట. కొంతమంది మొబైల్ అలా చూసుకుంటూ సో రూమ్‌లో కూర్చొని ఆఫీస్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి. సో అలాంటివి చేస్తూ కూడా తింటారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్‌కి ప్రిపరేషన్ జరుగుతుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆలు పరాటా అనుకుంటా. సో అందుకే నైట్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఆఫ్టర్‌నూనే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళని కాసేపు క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బాగా జాలీగా తింటున్నారో. కొంచెం ఫన్నీగా బాగా కూర్చొని ఫ్యామిలీ టైప్‌లో కూర్చొని తింటూ ఉంటారు. నాకైతే బాగా ఇష్టం అనమాట. సో అక్క వీడియో తీయక్క మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని చెప్పేసి నేను కూడా పర్మిషన్ అడిగాను. సో ఓకే అక్క ఏం ఇష్యూ లేదు తీసుకో అని చెప్పారు. అందుకోసమని వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. నాకు బాగా ఇష్టం అనమాట ఇలా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటా తింటా ఉంటే కొంచెం ఏదో తెలియని ఫీలింగ్. బాగా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా అయిపోయే టైంకి ఇంకా నాకు అప్పటికే నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. మా పిల్లలకి తినిపిస్తూ ఉన్నాను. అందుకే నాకు షూటింగ్‌కి అంత టైం లేదు. అందుకే లాంగ్ వీడియోస్ అనేటివి కొంచెం తక్కువగా చేస్తాను. చాలామంది లాంగ్ వీడియోస్ చేయక్క అలా వాచ్ అవర్స్ వస్తాయి. లాంగ్ వీడియోస్ చేయక్క వాచ్ అవర్స్ వస్తాయని అంటారు. కానీ లాంగ్ వీడియోస్ చేసేంత టైం ఉండదు నాకు. అదైతే గనక చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు డే వచ్చేసి నేను ప్రసాదం కింద ఇవి ఉంటాయి కదా! అలసందలు అవి చేశాను. ఇంకా టుడే అయితే గనక అవి ఒక 2 డేస్ అలాగే పెట్టేస్తే అవి మొలకలొచ్చాయి. సో ఈవినింగ్ స్నాక్స్ దాకా తిందామని చెప్పేసి పెట్టేసుకున్నాను. అవి తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీనిలోకి నేను క్యారెట్, దోసకాయ మీ దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ నా డైట్ ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అయితే ఇంకా ఇప్పుడైతే చూడండి కొంచెం బీట్రూట్ ఉంటే నేను కట్ చేద్దామని చూసాను. అది చాలా డేస్ అయిపోయింది. ఇంకా పాడైపోయింది. ఇంకా ఫ్రెష్‌గా తెచ్చుకోవాలంటే అంత టైం లేదు నాకు. సో అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేశాను. అండ్ ఇక్కడ దోసకాయ ఉంది. డైలీ కొంచెం తింటాను నేను. సో హెల్త్‌కి మంచిది కదా!
ఆల్మోస్ట్ నా బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్‌లో గానీ వెజిటబుల్స్ అనేవి ఎక్కువ జాయిన్ చేసుకుంటాను నేను. సో, దీంతో కొంచెం డైట్ అనేది కంట్రోల్‌లో ఉంటుందని జెప్పేసి. సో, ఒకేసారి తీసేసుకుంటాను. ఫ్రెష్‌గా తీసుకునేంత టైం ఉండదు. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ కట్ చేస్తున్నాను నేను. సో, ఆ డే మొత్తం అలాగే గడిచిపోయింది నాకు. ఈవినింగ్ వస్తే చాలు అసలు టైం ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందంటే అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా వింటర్ సీజన్ అయితే వచ్చేస్తుంది గదా! సో, ఇంకా చాలా ఫాస్ట్‌గా ఎండ్ అయిపోతుంది డే అనేది. సో, అందుకే కొంచెం ఫాస్ట్‌గా పనులనేటివి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డేకి సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అని జెప్పేసి మనం ముందు రోజే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం హడావిడి లేకుండా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, నేనెప్పుడు అలాగే చేసేదాన్ని. సో, అందుకే నైటే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటాను. సో, నా నైట్ రొటీన్ కూడా నేను మీకు చూపిస్తాను. అప్పటికే నాకు 4:30, 5 అయిపోయిందనమాట. అవన్నీ కట్ చేసుకొని, కొంచెం ఈవినింగ్ టైము కొంచెం హెల్తీ ఫుడ్ తింటే ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ పిల్లలు స్నాక్స్‌గా ఇవే లైక్ చేస్తారు. నేను బజ్జీలు అవన్నీ అవాయిడ్ చేస్తాను. అండ్ మా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే పూరి చేశాను. కా పీజీలోకి సో, అది చూపించాను. సో, ఆనియన్ తీసుకున్నాను. 3, 4 డేస్ అయిపోయింది. తీసుకున్న వెంటనే వాటిని కొంచెం క్లీన్ చేయాలి. అంటే సెపరేట్ చేయాలి. లేదంటే గనుక ఇలాగ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి మామూలుగా సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సో, చపాతీ కానీ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం సలాడ్ గూడా ఇస్తాను పిల్లలకి. ఎందుకంటే అది తిన్నప్పటి నుంచి బాబు కొంచెం కడుపులో ఇదిగా ఉంది, బాధగా ఉంది అని చెప్తున్నాడు. అందుకే కొంచెం క్యారెట్, దోసకాయ తప్పకుండా యాడ్ చేస్తాను. ఫ్రూట్స్ ఉంటే ఏమైనా యాడ్ చేస్తాను. సో, ఇప్పుడైతే రూమ్ మొత్తం క్లీన్ చేశాననమాట. సో, పూజకి టైం అవుతుంది అని చెప్పేసి సో, ఫాస్ట్‌గా క్లీన్ చేస్తున్నాను. సో, ఎప్పుడు క్లీన్ చేసినా కానీ చిన్న పిల్లలు ఉండే చోట చాలా కష్టంగా ఉంటుంది. సో, డేకి 3, 4 టైమ్స్ క్లీన్ చేస్తాను. అయినా కానీ చూడండి ఎంత చెత్తగా ఉందో. సో, ఈ పనులు చేసుకోవడానికే డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడొచ్చేసి నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, పూజ చూడండి ఎంత బాగా చేశానో. సో, నాకెందుకో కొంచెం బాగా పూజ చేస్తే ఆ రోజంతా కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట. సో, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. వర్షం అయితే పడుతుంది. మా చిన్న బాబు చూడండి కాసేపు నేను వర్షంలో తడుస్తానని అడుగుతున్నాడు. సో, ఈవినింగ్ కొంచెం అలా బయటికెళ్ళాను. సో, ఇది ఆఫ్టర్‌నూన్ వీడియో అనమాట. మిడిల్‌లో యాడ్ చేశాను నేను. చూడండి ఎంత ఉందో ట్రాఫిక్. ఎప్పుడు ట్రాఫిక్కే ఇక్కడ. అందుకే కొంచెం నాకు బైక్ కానీ ఏమైనా తీసుకోవాలంటే వెహికల్స్ ఈ ట్రాఫిక్‌తోనే చాలా కష్టం. ఈ ట్రాఫిక్‌లో వెళ్ళడం కంటే నడుచుకుంటూ ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. చాలామందిని చూశాను నేను. అందుకే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ నేచర్ అయితే చూసేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ నేచర్ అంటే అందుకోసమే నేను నడుచుకుంటూ వాకింగ్‌కెళ్తాను. ఈ ఫ్లవర్స్ అయితే గనుక మొత్తం చాలా ఉంటాయి. సో, ఇది మెయిన్ వే కాబట్టి కొంచెం ప్లాంట్స్ అనేటివి కొంచెం తక్కువుంటాయి. సో, చిన్నప్పుడు ఇవి కాగితాల పూలని చెప్పేసి మొత్తం దండ కట్టేసి పెట్టుకునేవాళ్ళం. చాలా బావుంటాయి కలర్‌ఫుల్‌గా. సో, మీకు కూడా చూపించాలనిపించింది. చూడండి నేను ఆల్మోస్ట్ 10, 15 మినిట్స్ వాక్ చేస్తే ఇప్పుడు కొంచెం మూవ్ అవుతున్నాయి. ఒక 2, 3 మినిట్స్ మాత్రం గ్యాప్ ఇస్తారు. మళ్ళీ స్ట్రైక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మాకు దగ్గరలో చిన్నది మినీ డీమార్ట్ ఉందనమాట. సో, ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇక్కడికొచ్చి నేను కాసేపు అలా చిల్ అవుతాను. ఈవినింగ్ టైము కొంచెం బాగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం గార్డెన్ టైప్‌లో ఉంటుంది. కానీ లోపలికి అలో ఉండదు. జస్ట్ బయట సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సో, అక్కడ మాత్రం మనం కూర్చోవచ్చు. అక్కడ కూర్చొని కాసేపు ఏమైనా వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్‌గా ఉంటుంది. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎంత టైం అంటే మామూలుగా 4 కాదు 6:30, 7 ఇంకా ఆ టైం నుంచి ఫుల్ చాలామంది ఉంటారు. అండ్ ఈ గ్రీనిష్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం. సో, ఇక్కడ చాలామంది కూర్చొని అంటే నైట్ టైము లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో, వీలున్నప్పుడు ఒకసారి నేను అవన్నీ చూపిస్తాను. ఇవి చూడండి గన్నేరు చెట్టు అది కూడా నేను తీశాను. ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్ వస్తాయి. చాలాసార్లు నేను స్మెల్ చూసేదాన్ని అక్కడ కూర్చొని. ఈ గ్రీనిష్‌గా ఉండేదంటే నాకైతే చాలా ఇష్టం. చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్నప్పుడు వీటితో ఆడుకునేవాళ్ళం. కానీ ఆ ఫ్లవర్స్ పట్టుకుంటే కొంచెం గమ్‌లాగా ఉంటుంది.
సో మామూలుగా ఇవి అలాంటి ప్లాంట్సే అనమాట. కొంచెం ఎందుకో గమ్‌లాగా ఉంటుంది. సో ఈ ప్లాంట్స్ వేరు, ఇక్కడ కొంచెం యెల్లోయిష్‌గా ఉన్నాయి గదా! ఇవి కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో కానీ గ్రీనిష్‌గా ఉంటాయి. ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే కాదివి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఇప్పుడు నా టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అటు పక్కకని వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుంది నాకు మొత్తం చూసుకొని వెళ్ళాలని. పైగా ఇదొక భయం, వీడియో తీస్తూ మళ్ళీ వెళ్ళాలంటే చాలా ఫాస్ట్‌గా వెళ్ళేదాన్ని. చెయ్యి కొంచెం అడ్డం పెట్టేసి. అందుకే కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు చూశాను. చూసినప్పుడు ఏమైందంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. సో ఏం లేదు, ఒక అమ్మాయి మామూలుగా సైకిల్‌లో పోతా ఉండింది. సో ఏదో వెహికల్ ఏదో గుద్దేసిందంట. మొత్తం ట్రాఫిక్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ జామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే పీజీ దగ్గరికి వచ్చేసాను నేను. సో పైన కొంచెం పనుంది. సో అందుకోసం అని చెప్పేసి పైకెళ్తున్నాను. సో మొత్తం వచ్చేసి లైటింగ్స్ అయితే మొత్తం ఎలా ఉంటాయి. నేను కొన్ని లైట్స్ మాత్రమే ఆన్ చేశాను. సో లిఫ్ట్‌లో వీడియో తీస్తున్నాను చూడండి. సో నా ఫోటో కనిపిస్తుంది కదా కొంచెం అద్దంలోంచి. కొంచెం పనుంది అందుకే బయటికెళ్ళాను. ఫ్రంట్ క్యామ్ ఆన్ చేశాను చూడండి. ఇలా ఉంది నా ఫైనల్ లుక్. సో అప్పుడు ఫ్రైడే అనమాట. సో ఈవినింగ్ అయితే నేను బయటికెళ్ళాను. సో ఎగ్స్ తీసుకోవాలని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే వీడియో అనుకుంటా. థర్స్‌డే వీడియో. సో థర్స్‌డే ఆల్మోస్ట్ ఎగ్ ఉంటుంది. సో ఇదొచ్చేసి బయటకొచ్చాను. బయటకొచ్చినప్పుడు కొంచెం అప్పుడే వర్షం పడింది. సో వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందని కొంచెం వీడియో తీశాను. చూడండి కొంచెం పీస్‌ఫుల్‌గా చాలా బాగుండింది. సో ఇక్కడ మ్యాంగో ప్లాంట్ చూడండి. ఎప్పటినుంచో ఈ వీడియో తీయాలనుకున్నాను. సో ఈ రోజుకైతే ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.